హలో ఆల్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవ్రీ ఇయర్ ఇండియాలో మేమున్న కమ్యూనిటీలో జగన్నాథ రథయాత్ర చాలా బాగా చేసేవాళ్ళు. అది ఈ ఇయర్ నేను మిస్ అయ్యానని చాలా ఫీల్ అయ్యాను. ఇక్కడ కూడా డౌన్ టౌన్లో రథయాత్ర జరుగుతుందని తెలిసి వెళ్ళాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే ఆ సెలబ్రేషన్స్ చూసి షాక్ అయ్యాను అండ్ అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ సెలబ్రేషన్స్ మీరు కూడా చూడండి. ఎప్పుడూ బిజీగా ఉండే డౌన్ టౌన్ ఒక్కసారిగా ఇలా స్తంభించిపోవటం అండ్ ఇక్కడ మన రథయాత్ర ఇంత భారీగా జరగటం నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అలాగే నేను కెనడా వచ్చిన తర్వాత ఒక ఈవెంట్లో ఇంతమంది ఇండియన్స్ ఒకే చోట గ్యాదర్ అవ్వటం కూడా ఎప్పుడూ చూడలేదు. సో ఇట్ వాస్ సో గుడ్ టు సీ ఆల్ దీస్ అనమాట. దట్టు ఇది ఇక్కడ సమ్మర్స్లో వచ్చే ఫెస్టివల్ కాబట్టి ఇంత బాగా చేయటం కుదురుతుంది. లేదంటే వింటర్లో అయితే అసలు ఇక్కడ బయట ఏమీ చేయలేము. సో ఇప్పుడు అలా నడుస్తూ ముందున్న రథం దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా అంత రష్లో ఎలాగోలా మేనేజ్ చేసి నేను హర్ష అయితే కొంచెం సేపు ఆ జగన్నాథుని రథం అయితే లాగాము. నాకు ఇండియాలో ఈ రథయాత్రతో చాలా మెమరీస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ రథాన్ని లాగటం, అలాగే రథయాత్ర అయిపోయిన తర్వాత ఆ రథానికి ఉన్న డెకరేషన్ని వచ్చిన భక్తులందరికీ ఇచ్చేవాళ్ళు అండ్ దాని తర్వాత గుళ్ళో అన్నప్రసాదం ఉండేది. ఇవన్నీ కూడా నేను చాలా మిస్ అయ్యాను అనిపించింది. బట్ ఇండియాకి ఏ మాత్రం తీసుకోకుండా ఇక్కడ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అండ్ ఇలా రథం వెళ్ళే దారి క్లీన్ చేస్తూ చిన్న చిన్న సేవలు కూడా చేస్తున్నారనమాట అందరూ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫారినర్స్ మన ట్రెడిషనల్ శారీస్ కట్టుకొని భలే గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఫారినర్స్ ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీతో సహా చిన్న చిన్న పిల్లలతో సహా నామాలు పెట్టుకొని హరే రామ హరే కృష్ణ అంటూ ఇక్కడ సేవలు చేస్తున్నారనమాట.
యాక్చువల్లీ మన ఇండియన్ ఫెస్టివల్ కోసం ఇంత పెద్ద క్రౌడ్‌ని ఇక్కడ డౌన్ టౌన్‌లో ఇలా మేనేజ్ చేస్తూ ఇంత బాగా ఆర్గనైజ్ చేశారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలామంది వాలంటీరింగ్ చేశారు. అక్కడ చూస్తున్నారు కదా సీఎన్ టవర్. ఇలా కెనడాలో అత్యంత ఎత్తైన సీఎన్ టవర్ ముందు ఇలా మన జగన్నాథ రథయాత్ర ఇంత భారీగా జరగటం అండ్ దానికి ఇలా ఇసుక ఇస్తరాలనంత జనం రావటం అండ్ ఎక్కడ చూసినా హరే రామ హరే కృష్ణ వినిపించటం, మన భారతీయ సంస్కృతి ఇలా ప్రపంచం నలుమూలలా విస్తరించినందుకు ఒక ఇండియన్గా నాకు చాలా గర్వంగా అనిపించింది. అలా డౌన్ టౌన్ అంతా తిరుగుతూ ఇప్పుడైతే హార్బర్ ఫ్రంట్కి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుండి దేవుణ్ణి సెంట్రల్ ఐలాండ్కి తీసుకెళ్తారనమాట. అండ్ ఆ సెంట్రల్ ఐలాండ్కి క్రూజ్లో వెళ్ళాల్సింది ఉంటుంది. సో ఆ క్రూజ్ మొత్తం చాలా రష్ అయిపోయింది జనాలందరూ సెంట్రల్ ఐలాండ్కి వెళ్ళటం వల్ల. బట్ ఇంకా మేమైతే ఇంకా రష్ ఎక్కువ ఉందని చెప్పి వెళ్ళలేదు. సో దాని తర్వాత అక్కడ సెంట్రల్ ఐలాండ్లో సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట, అన్నదానం అవన్నీ. సో ఇంకా రిటర్న్లో అప్పటికే 3:30 అయిపోయింది కాబట్టి మాకు ఫుల్ ఆకలేస్తుంది. సో ఇంకా దారిలో ఫ్రెండ్స్తో కలిపి ఇలా ఒక రెస్టారెంట్లో ఆగామన్నమాట. సో ఇదండి, ఇలా కెనడాలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు అయితే జరిగినాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.